సార్ ఇట్స్ అన్ ఆనర్ మీటింగ్ యూ సార్, ఎందుకంటే పద్మశ్రీ అవార్డు గ్రహీత అండ్ అలానే ఎంతో మందికి సహాయం చేస్తున్నారు మీరు విత్ క్యూర్ ఫౌండేషన్. వెరీ వెరీ డిలైటెడ్ టు మీట్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్ ఆల్సో. క్యాన్సర్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఆంకాలజీ వైపుకి మీ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది? క్యూర్ ఫౌండేషన్ ఎలా స్టార్ట్ చేశారు సార్? మంచి ఇంట్రడక్షన్ చేశారమ్మా. మీరు అన్నట్టు క్యాన్సర్ ఇన్సిడెన్స్ గ్లోబల్లీ పెరుగుతా ఉంది, అలాగే భారతదేశంలో కూడా బాగా పెరుగుతా ఉంది. 15 లక్షల న్యూ క్యాన్సర్ కేసెస్ పర్ ఇయర్ మన భారతదేశంలో చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఇన్సిడెన్స్ ఇంకా పెరగబోయే అవకాశం ఉంది. సో అలాగే 70 lakh క్యాన్సర్ పేషెంట్స్ ఎట్ ప్రెసెంట్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సో యూ కెన్ ఇమాజిన్. ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ అనేది ఏదో సిటీలో ఒక చిన్న సెంటర్ గా ఉండేది, ఇప్పుడు ప్రతి సిటీలో 50 క్యాన్సర్ సెంటర్స్ వచ్చాయి. దాని అర్థం మీరు చేసుకోవాలి, క్యాన్సర్ ఇన్సిడెన్స్ అంతగా పెరుగుతుంది కనుక దానికి తగ్గట్టు క్యాన్సర్ హాస్పిటల్స్ పెరుగుతున్నాయి.